దారిద్ర్యనాశనం దానం శీలం దుర్గతినాశనం అజ్ఞాననాశిని ప్రజ్ఞా భావనా భయనాశిని. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటున్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యము మనకు ఉత్తమ ఫలాలనిస్తుంది. అందుకే కోరుకుందాం, భగవత్ కైంకర్యంలో ఎన్ని ధర్మాలు ఉంటాయో అన్ని ధర్మాలు మనం ఆచరించాలి. దానాది క్రియలు ఎన్నో ఉంటాయి, అవన్నీ మనల్ని కాపాడుతాయి. అందుకే అంటారు దారిద్ర్య నాశనం దానం. నిజానికి మనం అనుకుంటాం మన దగ్గర ఉన్నవన్నీ పక్కన వాళ్ళకి ఇచ్చేసి దానం చేసేస్తే మనకు దారిద్ర్యావస్థ వస్తుంది కదా అని. కాదయ్యా, నువ్వు ఎంతగా దానమిస్తావో అంతగా నీ దగ్గర దారిద్ర్యం నశిస్తుంది. ఆ ఒక్క విషయాన్ని ఎవరు గమనించలేకపోతున్నారు. మన దగ్గర ఉన్నది ఈ రోజున ఉంది కదా అని దాన ధర్మాలు చేస్తే రేపు మనకు కావాల్సి వచ్చినప్పుడు ఎవడిస్తాడయ్యా అంటుంటారు కొందరు. కానీ నిజానికి నీవు ఎంతగా దానమిస్తావో అంతగా వస్తువు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఈ లోకమంతా కూడా అంతే. నువ్వు పలాంది కావాలి అని చెప్పి నువ్వు దాని వెనకాల పరిగెత్తావంటే అది కూడా పరిగెడుతుంది. నువ్వు నాకొద్దు అని చెప్పి దాన్ని దూరం పెట్టు, అది నీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ దీంట్లో చాలా ఓపిక కావాలి. ఓపికగా అందులో ఉండేటువంటి ఆ తత్వాన్ని అవగతం చేసుకొని స్వానుభవంతో నువ్వు చేయగలిగినప్పుడు అవన్నీ నీ దగ్గరే ఉంటాయి. నీకై నువ్వే ఇది కావాలి కావాలి కావాలనుకుంటూ వెళ్ళావా, నీకు ఆమడ దూరం అది కూడా పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతూనే ఉంటుంది. నువ్వు ఒక దగ్గర ఆగిపో, ఆగి నిదానంగా చూసి అది కూడా నీ దగ్గరికి రావడం మొదలుపెడు. కానీ అప్పటిదాకా నీవు ఓర్చుకునే మనస్తత్వం నీలో ఉండాలి. అమ్మో, నేను ఆగిపోగానే అది వెళ్ళిపోతుందేమో, నేను ఆగగానే అది కూడా ఆగింది కదా, ఇప్పుడు నేను దరికి పోకపోతే అక్కడి నుంచి అటే వెళ్ళిపోతుందేమో, అయ్యో మనం మళ్ళీ కోల్పోతామేమో. ఇక్కడ ఒక స్థితప్రజ్ఞత మానవుల్లో లోపించి ఇలా పరిగెడుతూ ఉన్నాడు. మానవుడు అలసిపోతున్నాడు. చివరికి జీవితంలో దేన్ని పొందలేకపోతున్నాడు. అన్నిటి వెనకాల పరిగెడతాడు, అవన్నీ కూడా పరిగెడతాయి, చివరికి ఏది వీడి దగ్గరికి రాదు. అలా కాదయ్యా, స్థితప్రజ్ఞుడవై నువ్వు నిలబడి ఆలోచించు. నువ్వు వేటి వెనకాల పరిగెత్తకు, అన్నీ నీ దగ్గరికి వస్తాయి. నీలో భగవత్ కైంకర్య రూప ధర్మాన్ని నీవు ఆచరిస్తూ ఉంటే చాలు. అదే వస్తుందలే వచ్చే రోజు అనుకుని నువ్వు భగవంతుని పూజిస్తూ కూర్చో. నీ ఉపాసన ఏమిటో నువ్వు అది ఆచరిస్తూ కూర్చో, అన్నీ సకాలంలో వచ్చి నీ దరికి చేరుకుంటాయి. ఇది జ్ఞానం. ఇది మనకు పరంపర నేర్పుతున్నటువంటి గొప్ప సత్యం ఇది. అందుకే అంటున్నారు దారిద్ర్య నాశనం దానం శీలం దుర్గతి నాశనం. నువ్వు సచ్చీలవంతుడవైతే నీకెప్పుడూ కూడా దుర్గతి కలగదు ఈ లోకంలో. నీలో సచ్చీలము లేకపోతే ఏదో ఒక రోజున నీవు దుర్గతికి పాలవుతావు. నీ యొక్క దుర్గతిని పోగొట్టేటువంటిది ఏమిటి అంటే సచ్చీలము. నీలో మంచి శీలం ఉండాలి. శీలం దుర్గతి నాశనం అజ్ఞాననాశిని ప్రజ్ఞ. నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని ఏది పోగొడుతుందంటే ప్రజ్ఞ పోగొడుతుంది. ప్రతి దాన్ని గురువుల దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న తత్వాన్ని అవగతం చేసుకునేటువంటి ప్రజ్ఞ నీలో ఉండాలి. అదేవిధంగా భావన భయనాశిని. నీలో భయం పోవాలి అంటే నీలో భావన రావాలి. భావన అంటే భక్తి అని అర్థం.
నీలో భగవంతుడి యందు భక్తి ఉందా, నీలో ఎప్పటికీ కూడా భయం ఉండదు లోకంలో, ఈ జీవితంలో. భగవంతుడున్నాడు, నాకు ఆయన నన్ను చూసుకుంటాడనేటువంటి ఒకానొక భక్తి భావన, శరణాగతి తత్వము నీలో ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు భయపడకుండా ఉంటావు. నీకు జీవితంలో ఏ దుర్గతి రాకుండా కూడా నీ యొక్క శీలము నిన్ను కాపాడుతూ ఉంటుంది. గురువులను ఆశ్రయించి నీవు పొందేటువంటి ప్రజ్ఞ అజ్ఞానము నీ నుండి పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా చక్కనైనటువంటి దానక్రియ నీకు అష్టైశ్వర్యములను తెచ్చిపెడుతుంది. ఈ ఒక్క విషయాన్ని స్థితప్రజ్ఞుడవై నిలబడి ఆలోచించి నీవు ఈ కార్యాలు ఆచరించావంటే నీ జీవితంలో గొప్పగా నీవు ఆనందాన్ని అనుభవించగలుగుతావు. అలా కాకుండా స్థితప్రజ్ఞతను కోల్పోయి ఏది కనపడితే దాని వెనకాల పరిగెడుతూ ఉన్నావంటే మాత్రం అవి కూడా పరిగెడుతూ ఉంటాయి, నీవు కూడా పరిగెడుతూ ఉంటావు. చివరికి ఒక దగ్గర సొలసి పడిపోవడం తప్ప ఏదీ సాధించుకోకుండా జీవనం పూర్తయిపోతుంది. కాబట్టి స్థితప్రజ్ఞుడవై భగవత్ కైంకర్యంలో ఉండమని వికనసోక్త విగ్రహారాధన కైంకర్యాన్ని వికనో మునీంద్రుల వారు మనకు అందించి ఉన్నారు. మరి ఆ కైంకర్య మార్గంలో ముందుకు సాగుతూ ఈనాటి తిదివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఏప్రిల్ 9వ తేదీ, చైత్రమాస కృష్ణపక్ష సప్తమి తిథి. ఈ రోజున సప్తమి తిథికి అధిదేవత ఎవరు అంటే సప్తాశ్వరధారూఢుడైనటువంటి సూర్యభగవానుడు. సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఆయురారోగ్యప్రదమవుతుంది. ఈ రోజున సూర్యోదయానికి మూలా నక్షత్రమే ఉన్నది. నిన్న పరిపూర్ణంగా మూలా నక్షత్రము, ఈరోజు కూడా సూర్యోదయ సమయంలో మూలా నక్షత్రం. ఈ రోజున కూడా సూర్యోదయ సమయాన మూలా నక్షత్రము, సూర్యోదయము మూలా నక్షత్రమున అవుతోంది గనక ఈ రోజున కూడా సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన జ్ఞానప్రదమవుతుంది మనందరికీ కూడా. అదేవిధంగా ఈ రోజున వారము గురువారం. ఈ గురువారము రోజున గురుగ్రహారాధన దేహపుష్టిని, ఆయురారోగ్యములను మనకు కలుగజేస్తుంది. గురుణా దేహపుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అంటుంది శాస్త్రం. కనుక ఈ తిథివార నక్షత్రాల్లో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి.
ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతే వయన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భాగవతోత్తములారా, శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంటాస్వరూపులైన శ్రీ వేదాంత దేశికుల వారి చేత రచించబడినటువంటి దయాశతకం అనే స్తోత్రంలో ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశికుల వారు స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారిని దయాదేవిగా భావించి ఆ దయాదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. కరుణే దురితేషు మామకేషు ప్రతికారాంతర దుర్జయేషు ఖిన్నః కవచాయితయా త్వయైవ శార్ంగి విజయస్థానముపాశ్రితో వృషాద్రిం. కరుణే అని సంబోధిస్తున్నారు. అమ్మవారు ఎల్లప్పుడూ కూడా కరుణాస్వరూపిణి, జాలిగుండె కలది. అలాగే దయాగుణం అనేది ఎప్పుడూ ఉంటుంది అమ్మవారి. అందువల్ల మొట్టమొదటగానే కరుణే అని సంబోధిస్తూ తాను ఎంత పాపిష్ఠుడు అని నైత్యానుసంధానం చేసుకుంటున్నారు. కరుణే దురితేషు మామకేషు. ఇంతకుముందు లోకంలో జనులందరూ కూడా పాపాలను చేస్తూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నకశ్చిత్ నాపరాధ్యతి అన్న రీతిగా పాపం చేయనటువంటి వాడు ఉండడు. మనసా వాచా కర్మణ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకచోట పాపాన్ని చేసే ఉంటాడు. అందువల్ల ప్రతినిత్యం కూడా మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి. నేను ఎన్నో పాపాలను చేస్తున్నాను స్వామి, నన్ను నీవే రక్షించాలని మనం ప్రార్థన చేయాలి. ఇచ్చట దురితేషు మామకేషు, దురితం అంటే పాపం, మామకేషు దురితేషు అంటే నేను అని అర్థం. నేను ఎన్నో పాపాలను చేశాను అమ్మా ఓ దయాదేవి. ప్రతికారాంతర దుర్జయేషు ఖిన్నః. భగవంతుడు కూడా నిగ్రహానుగ్రహ సమర్థుడే. కానీ అదే సమయంలో ఆ నిగ్రహం అప్పుడప్పుడు ఆయన దగ్గర ఉంటుంది. అమ్మవారి దగ్గర అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, కానీ స్వామివారి దగ్గర అనుగ్రహం అనేది అప్పుడప్పుడే ఉంటుందట. ఎందుకంటే ఈయన పురుషుడు, ఆవిడ స్త్రీ. ప్రతికారాంతర దుర్జయేషు ఖిన్నః. కవి చేసినటువంటి పాపాలు ఏ ప్రకారంగా పోగొట్టాలి, పాపాలను ఎలా పోగొట్టాలి అని తెలియనటువంటి స్థితిలో స్వామి ఉన్నాడట. ఇదేమిటండి ఆశ్చర్యం, విచిత్రం ఇది. ప్రతికారాంతర దుర్జయేషు అన్నారు. దుర్జయం అంటే దాన్ని జయించలే. ప్రతికారాంతరం వేరే ఉపాయం కూడా దొరకలేదు. ఈ జీవుడి యొక్క, ఈ కవి యొక్క, దేశికుల వారి యొక్క పాపాలను పోగొట్టడానికి వేరే ఉపాయాలు లేకుండా భగవంతుడు కూడా దుఃఖితుడుగా ఉన్నాడు. ఖిన్నః అన్నారు. ప్రతికారాంతర దుర్జయేషు ఖిన్నః కవచాయితయా త్వయైవ శార్ంగీ. భగవంతుడు ఎలా ఉన్నాడు? శార్ంగం అనేటువంటి ధనుస్సును ధరించి ఉన్నాడు. శార్ంగం అనేటువంటి ఆ ధనుస్సు, ఆ ధనుస్సు ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే శత్రువులని నాశనం చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఆ ధనుస్సు నుండి ఆ వెలువడేటువంటి బాణములు భాగవతుల యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ బాణ వర్షం చేత అందరినీ మట్టుబెడుతుంది. అందువల్ల అటువంటి యజ్ఞానినాద శ్రవణాత్సురాణాన్ చేతాంశ నిర్ముక్త భయాని సద్య అని చెప్తూ బాణవర్షి శార్ంగం సదాహం శరణం ప్రపద్యే అని వనమాలి, గది, శార్ంగి, శంఖి, చక్రీచరందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవ అభిరక్షతు అన్న రీతిగా ఆ భగవంతుడు పంచాయుధ విశిష్టుడుగా అక్కడ వేంచేసి ఉంటాడు. పంచాయుధ విశిష్టుడైనటువంటి భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ పంచాయుధాలను కూడా మనం స్తోత్రం చేస్తే సమస్త పాపములంతా కూడా తొలగుతాయన్నారు. అందువల్ల ఇచ్చట కవచాయితయా త్వయైవ శార్ంగి. ముందే చెప్పుకున్నారు దేశికులు వారు ఒక చోట,
అపి నిఖిలలోక సుచరిత ముష్టిందయదురిత మూర్ఛనాజుష్టం సంజీవయతు దయే మాం అంజనగిరినాథ రంజనీ భవతి. ఆవిడెక్కడుంది అంటే అంజనగిరినాథ రంజని, అంజనగిరిలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామివారి చెంత ఆవిడ ఉన్నది. ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. అటువంటి అమ్మ కవచాయితయా త్వయైవ శార్గి. అమ్మ నీవెలా ఉన్నా అంటే ఆ భగవంతునికి కవచం వరే ఉన్నా. ఈ కవచం ఏం చేస్తుందంటే ఏది వచ్చినా కూడా అడ్డుకుంటుంది. ఎటువంటి ఆ ఇది కష్టం లేకుండా చేస్తుంది. అందువల్ల శ్రీనివాసుడు అందరి యొక్క పాపాల్ని పోగొట్టడానికై వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు శ్రీమన్నారాయణుడు కదా. కానీ ఈ సందర్భంలో ఎలాగైతే శత్రువులను జయించుటకు వీలు కాని సందర్భంలో ఒక పర్వతములో దాక్కుని అదే ప్రకారంగా కవచాన్ని ధరించి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వీరుడి వలె దేవదేవుడైనటువంటి ఆ శ్రీయప్పతి తిరుమలలో వేంచేసి ఉన్నాడు. మనల్ని అందరినీ కాపాడడానికే వేంచేసి ఉన్నాడు కనుక అపరాధి అయినటువంటి జీవుడు భగవంతుణ్ణి ప్రార్థించడానికి వీలుగా ఆ తిరుమలలో వేంచేసి ఉండడం అనేది కవచాయితయా త్వయైవ శార్ంగి అంటే ఇక్కడ విశేషంగా ఆ కవచం సాక్షాత్ అమ్మవారి దయాదేవి కనుక అలా భగవంతుడు మన యొక్క పాపాలంతా కూడా పోగొట్టడానికి అమ్మవారు ఎల్లప్పుడూ అక్కడ ఉండే విధంగా చేసుకున్నాడు కనుక ఇలా త్వయైవ విజయస్థానం ఉపాశ్రుతో దయా కవచమనం ఏదైతే ఉందో ఆ దయా కవచంతో జయించుట అనేటువంటి ఒక విషయాన్ని కవిశ్రేష్ఠుడైన దేశికుల వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. మనం కూడా ఈ శ్లోకాన్ని భగవంతుడికి అర్పించి శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. సంపూర్ణావతారుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి శ్రీకృష్ణ గీత ప్రబోధం చేస్తూ జ్ఞానయోగాన్ని బోధించే సందర్భంలో ఒక మాట అన్నారు. నేను సృష్ట్యాదిలో ఇవం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహుర్ మనురిక్ష్వాకవే బ్రవీత్ అన్నాడు. అర్జున, ఈ యోగాన్ని తొలుత నేను సూర్యభగవానునికి బోధించాను. సూర్యుడు మనువుకు బోధించాడు. మనువు ఇక్ష్వాకు మహారాజు బోధించాడు. అలా పరంపరాగతంగా వస్తూ ఉన్న ఆ యుగాలన్నీ గడిచిపోయాయి కాబట్టి ఇప్పుడు చాలామంది ఆ యోగాన్ని మర్చిపోయారు అని ఒక మాట అన్నాడు. అర్జునునికి సందేహం పట్టుకున్నది.
ఈ జ్ఞానయోగాన్ని మీరు సూర్యునికి చెప్పుంటే సూర్యుడు మనువుకు చెప్పినాడంటే వాళ్ళు ఎప్పుడు అంతా ఎంతో ముందు యుగాల్లో వాళ్ళు కదా, వాళ్ళు ఏ కృతయుగము త్రేతాయుగము సృష్టి పుట్టించి ఉన్నటువంటి వాళ్ళు కదా సూర్యభగవానుడు అంటే. మరి నువ్వు ద్వాపరయుగంలో ఉన్నావు కదా బావా, నువ్వెలా చెప్తావు వాళ్ళకది అన్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. అప్పుడు చెప్పాడు అర్జున, ఒక జన్మ మారి ఇంకొక జన్మకు వచ్చిన తర్వాత జీవులకు ఆ స్పృహ ఉండదు. గత జన్మలో తాను ఏమిటో తెలియదు జీవులకు, కానీ పరమాత్మకు అలా కాదు కదా. పరమాత్మ ఆదిమధ్యాంతరహితుడు. ఎన్ని అవతారాలు ధరించాడో, అన్ని యుగాలలో ఉన్నాడు. సార్వకాలికమూర్తి, సార్వజనీనమూర్తి, సార్వదేశికమూర్తి, అనంత ఐశ్వర్య సంపన్నుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశఃప్రియ, అటువంటి వాడు కదా. జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ అని కదా చెప్పారు. భగవంతుని యొక్క 6 లక్షణాలు, ఆ 6 లక్షణాలు కృష్ణ భగవానులో ఉన్నాయి కాబట్టి ఆయన ఏ యుగంలో అయినా ఉంటాడు. కలియుగంలో కాదు, ఇంకొక యుగంలో కూడా ఉంటాడు, ఎన్ని కల్పాంతాలైనా ఉంటాడు. కాబట్టి పరమాత్మ స్వయంభువు, పుట్టుక లేనివాడు. ధర్మరక్షణ కోసం మళ్ళీ మళ్ళీ యుగ యుగాలలో పుడుతూ ఉన్నాడు. ఏదో ఒక మాతృగర్భాన్ని ఆశ్రయించి జన్మిస్తూ ఉన్నాడు. వామనావతారంలో అదితి గర్భంలో పుట్టాడు. ద్వాపరయుగంలో దేవకీదేవి గర్భంలో పుట్టాడు. యశోదాదేవి ఆ బిడ్డను పెంచింది. అలా పరమాత్మ తత్వము మహత్వము మనకు అవగతం కాదు. అర్జునుడు ఆ సందేహాన్ని వ్యక్తీకరించినప్పుడు పరమాత్మ తీర్చాడు. బహూని మే వ్యతీతాని, నేను ఈ జన్మ ఎన్నో ఎత్తున్నాను, అన్ని జన్మలు గుర్తున్నాయి నాకు, కానీ నీవు జీవుడవు కాబట్టి నీకు ఆ జన్మలు గుర్తులేవు నాయన అని ఆ స్పృహ కలిగించాడు. జ్ఞానస్పృహ కలిగించాడు. జ్ఞానదీప్తి, జ్ఞానం ఉన్నప్పుడు కాబట్టి మనకు ఎన్నో పూర్వావస్థలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి. భవిష్యత్తులో ఎన్ని జన్మలు ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఈ జనన మరణ ప్రవాహం నుంచి కూడా నన్ను రక్షించు అనే కదా జీవుడు భగవంతుని ఆశ్రయించాలి. ఆ మార్గానే చెప్పాడు. మహాభారతంలో కూడా భీష్మ పితామహుల వారు ఈ శిశుపాల వధ సందర్భంలో అదే చెప్పాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మ నిరింగి పితామహుండు దామోదరు చెప్పి పూజ్యుడని యుక్తమకాకిది ఏమి దోషము అని నన్నయ్య మహాకవి అద్భుతంగా రాశారు. కాబట్టి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క పుట్టుకకే కారణభూతుడైనటువంటి పరమాత్మ అలా ఎంతమంది బ్రహ్మలను పుట్టించాడో, ఎన్నిసార్లు ఈ సృష్టి జరిగిందో, ఎన్నిసార్లు లయింపబడిందో మనం చెప్పలేము. కాబట్టి భగవత్ తత్వాన్ని మనకున్న ఆలోచనా బలంతో వివేచనం చేసుకొని మనము ఆ పరమాత్మ పాదార విందాలు ఆశ్రయించే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా పరమాత్మ కరుణాకటాక్షం మనకు కలుగుతుంది. అంటే సూర్యభగవానుని బోధించాడు, మను మహారాజు బోధించాడు, ఇక్ష్వాకు మహారాజుకు ఆ పరంపరలో వస్తూ ఉంది. అదే భగవద్గీతలో అర్జునునికి చెప్పాడు. అర్జునుని ద్వారా మనకు కూడా అది సంక్రమించాలి. పరమాత్మ ఏ ప్రబోధం చేశాడో భగవద్గీతలో అదే మనం కూడా ఆచరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ పరమార్థాలన్నీ కూడా జ్ఞానదృష్టితో, జ్ఞాన మార్గంతో మనం ఆలోచించి బాగా మనస్సులో కనువిప్పు కలిగి ఈ సత్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని అందరూ గుర్తించాలి.